కార్యకర్తలకు మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి నేను ఏవైతే హామీలు ఇచ్చినాయో అన్నీ చేస్తానని చెప్తున్నాను. ఆల్సో నా వార్డ్కి ఫస్ట్ ప్రాబ్లం కూడా శ్మశాన వాటిక రోడ్ విషయం ఇక అన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. స్పీకర్ బిడ్డగా మీరు వికారాబాద్ ఏమి ఇస్తారు, సలహా ఇస్తారు? మా నాయన స్పీకర్ అయిందంటే వికారాబాద్ ప్రజల ఆశీర్వాదాలతోనే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నా అంటే కూడా వాళ్ళ ఆశీర్వాదమే. ఎప్పటికీ వాళ్ళ ఆశీర్వాదం మాతో ఉంటుంది. అందరికీ థ్యాంక్ యూ.